నైట్ మనం 1 గంటకు వచ్చామన్నమాట. 1 గంటకు వచ్చేసరికి మనకి ఈ హోటల్ దొరికింది. 700 ఛార్జ్ చేశారు. ఒకసారి హోటల్ పేరు అయితే చూద్దాం. ఈ హోటల్ పశుపతి అనే హోటల్ నేను తీసుకున్నాను రాత్రి. రూమ్ అయితే రీజనబుల్గానే ఉంది. ఇదిగోండి ఈ సర్కిల్ దాటి కొంచెం ముందుకు వెళ్తే తిరుపతి బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంది. యాక్చువల్గా నేను అక్కడి నుంచి కాంచీపురం నుంచి ఇక్కడికి వచ్చేసరికి 1 o'clock అయింది. 1 o'clockలో ఈ రౌండ్స్ అంతా తిరిగాను, ఎక్కడ దొరకలేదు. ఇక్కడికి వచ్చేసరికి ఉంది. రూమ్ వచ్చేసరికి ఫస్ట్లో 1000 చెప్పాడు. అన్న నేను ఒక్కనే అన్న ఉండేది, మళ్ళీ ఈరోజు నైట్కి వెళ్ళిపోతాను అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే 700కి ఓకే చేశాడు. 700కి అయితే వర్తే. ఇంకా తక్కువ దొరుకుతాయేమో మరి, మనకి ఆ టైంలో తిరగలేం కదా 1 గంట టైంలో. ఇంకా అందుకే ఇంకేదో ఒకటి అని చెప్పి ఇచ్చాను. ఇప్పుడు పొద్దున్నే ఈరోజు 22 డేట్ ఆగస్టు. పొద్దున్నే రెడీ అయిపోయి ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్తున్నాను. ప్రశాంతంగా ఏదన్నా ఒక టిఫిన్ చేసేసి బస్ ఎక్కి కాళహస్తి వెళ్తాను. ఈరోజు ప్లాన్ అయితే మనది అది కాళహస్తి, చంద్రగిరి పోర్టు ప్లస్ ఇది కాణిపాకం వినాయక గణేష్ది చూడాలని చెప్పి నేను ప్లాన్ చేశాను. ఇప్పుడు కాళహస్తి నుంచి అయితే 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు కాళహస్తి వెళ్ళిపోయి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ తిరుపతి వచ్చి, తిరుపతి నుంచి ఇంకప్పటికి టైం ఉంది అనుకుంటే అప్పుడు కాణిపాకం వెళ్తాను. ఎందుకంటే కాణిపాకం కొంచెం దూరం, 1.5 hour పైన పడుతుంది. మ్యాక్సిమం కాణిపాకం కూడా కవర్ చేయాలి ఈరోజు. ఎందుకంటే నైట్ నాకు 9:30కి ట్రైను. మ్యాక్సిమం ఎట్టి పరిస్థితుల్లోనే మినిమం 8:30 లోపల వచ్చి ఉండాలి. చూద్దాం, నెక్స్ట్ బస్ స్టాండ్కి వెళ్ళి ఏంటనేది చూద్దాం. ఓం నమః శివాయ, హర హర మహాదేవ. ఫైనల్గా కాళహస్తి టెంపుల్కి వచ్చాం. తిరుపతిలో నాన్ స్టాప్గా కంటిన్యూ బస్సులు ఉన్నాయి. నాన్ స్టాప్ బస్సులు ఎక్కాయండి, పల్లెవేలుగా ఎక్కకుండా. 8:10కి బయలుదేరాం. ఇప్పటికే టైంకి వచ్చేసరికి 9:25 అయింది. అంటే 1.1 hour పట్టింది. ఫైనల్గా అయితే రూమ్కి వచ్చాం. టెంపుల్ దగ్గరికి. బస్సు వచ్చేసరికి 45 రూపీస్ తీసుకున్నాడు నాన్ స్టాప్ బస్సు. ఇవ్వండి చూసారా, కాళహస్తి నాన్ స్టాప్. ఈ బస్సులు ఎక్కండి, ఈ బస్సు ఎక్కితే బెస్ట్ మీకు. కాళహస్తీశ్వర టెంపుల్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. నిన్న వరదరాజుల స్వామివారి టెంపుల్తో పోలిస్తే బాగా చేశారు. ఫైనల్గా శ్రీకాళహస్తి దర్శనం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. శ్రీకాళహస్తిలో ఒకటి ఫేమస్ ఏంటంటే రాహుకేతు పూజలు చేపిస్తారనమాట. ఇక్కడ డైరెక్ట్ బోర్డు వాళ్ళు, శ్రీకాళహస్తి బోర్డు వాళ్ళు 500, 750 పెట్టి దర్శనం కూడా చేపిస్తారు అమౌంట్ కడితే. లేదా బాగా పర్టికులర్గా పర్ఫెక్ట్గా కావాలంటే 5000 దర్శనంది కూడా ఉంది. అంటే పూజారి డైరెక్ట్ మీకే టైం కేటాయించి మీ దగ్గరే ఉండి చేస్తారనమాట. ఆ విధంగా ఏం చేయించుకోవచ్చు. నేనైతే 500 తీసుకొని చేయించాము. అవి ఏవైతే ఉన్నాయో అదే అవి రాహుకేతు పూజలు చేసేవి. టాప్ వ్యూ ఆఫ్ శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి కూడా చిన్న టౌన్ ఏమి, పెద్దదే, బాగా డెవలప్ అయ్యింది టౌన్. పక్కనే నది అంచమ్మటే శ్రీకాళహస్తీశ్వర టెంపుల్. మనం పైకి వెళ్తున్నాం, కొండపైకి. కొండపైన భక్త కన్నప్ప వీళ్ళ టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి చూద్దాం అక్కడికి వెళ్ళేసి కొండపైకి. అది ఆ వైట్ కలర్ స్లాబ్ కనిపిస్తుంది సార్, అది మెయిన్ గర్భగుడి. అక్కడి నుంచే మొత్తం స్వామివారిది ఉండిద్ది అనమాట. వచ్చరికి ప్రసాదాల విక్రయశాల. ఇది 80 గ్రాముల లడ్డు వచ్చరికి 15, 400 గ్రామ్స్ పెద్ద లడ్డు వచ్చరికి 100. వడ ఉంది, పులిహార ఉంది, జిలేబీ ఉంది. ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు, లైన్లో ఉండాలి. సరే ప్రసాదం తీసుకున్న తర్వాత చూపించు. భక్త కన్నప్ప స్వామివారి దేవాలయం, శివపార్వతులు. ఇదే మన భక్త కన్నప్ప టెంపుల్. భక్త కన్నప్ప టెంపుల్ పక్కనే స్వామివారి ఉంది. భక్త కన్నప్ప గురించి అందరికి తెలిసే ఉండుద్ది. ఆయన స్వామివారికి నాన్ వెజ్ తినిపిస్తూ కళ్ళమ్మటి బ్లడ్ వస్తుందని చెప్పి తన కళ్ళని దానం చేస్తాడు.
అది ఇక్కడే జరిగింది, శ్రీకాళహస్తిలోనే. అందుకే శ్రీకాళహస్తి టెంపుల్కి వచ్చినప్పుడు కంపల్సరీగా ఇక్కడికి పైకి వచ్చి కొండపైకి భక్తి అన్నప్ప టెంపుల్ కూడా చూస్తారు అందరూ. ఇంతటితో అయితే మన శ్రీకాళహస్తి ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. శ్రీనివాస బస్ స్టేషన్ ఇటు సైడ్ ఉంది. నెక్స్ట్ ఇటు వచ్చేసరికి శ్రీహరి బస్ స్టేషన్. పేర్లు అంటే ఎలా ఉండాలి, ఎంత బాగుంది చూడు. ఎంతానికి శ్రీనివాస బస్ స్టేషన్, శ్రీహరి బస్ స్టేషన్. తిరుపతిని ఒక భూతల స్వర్గంలా చేయాలప్ప గవర్నమెంట్ ఏది వచ్చినాక. ఒక్కొక్క కల్చర్ తగ్గట్టు ఒక్కొక్కలా ఫ్లైఓవర్ ఉంది. ఫ్లైఓవర్ కట్టింది మా నార్మల్ ఫ్లైఓవరే, కానీ డిజైన్ వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి అవతారాలు ఉట్టిపడేలాగా వేశారు కదా, ఇది హైలైట్ అనమాట. దీనికి అన్ని చోట్ల ఇలా చేస్తే బాగుండు. మన విజయవాడకు వచ్చేసరికి ఎలాగా శ్రీశైలంలో ఫ్లైఓవర్స్ ఏమైనా ఉంటే చిన్నది అక్కడ మల్లికార్జున స్వామి ఇలాగా టేబుల్ చేస్తే అదిరిపోండి. బ్రిడ్జికి మొత్తం అందం వచ్చేసరికి పిల్లర్కి స్వామివారి నామము, అది హైలైట్ మొత్తానికి. ఈ కపిలేశ్వర స్వామివారి ఆలయం తిరుమల 23, బెంగళూరు 255. టికెట్ తీసుకున్నాం మనం ఇక్కడ. ఇది అప్ అండ్ డౌన్ రెండింటికి కలిపిస్తారన్నమాట టికెట్. ఒకవేళ 3-4 రోజులు ఉండే వాళ్ళు అయితే అప్ అండ్ డౌన్ తీసుకున్న బెస్ట్. ఎందుకంటే పైకి ఎక్కువ టికెట్ తీసుకున్నాము 22 రూపాయలకి. రిటర్న్ 25 రూపీస్ టైం ఇచ్చాడు. అంటే 3 డేస్ ఇస్తారు. 3 డేస్లో వస్తాము అనుకున్న వాళ్ళు అయితే తీసుకోండి అప్ అండ్ డౌన్ టికెట్. లేదు ఇంకా ఎక్కువ టైం పట్టచ్చు అనుకుంటే మాత్రం ఓన్లీ అప్ టికెట్ తీసుకోండి, డౌన్ తీసుకోకండి. అది అప్ అండ్ డౌన్ కూడా బాగానే ఉంది యాప్. నడుచుకుంటాడు ఈ ఎంట్రన్స్ ముఖద్వారం అన్నమాట. ఇది తిరుమల పైకి ఎక్కేటప్పుడు. ఎంట్రన్స్ ఉన్నటువంటి టోలు తిరుమల సప్తగిరి తనిఖీ కేంద్రం, స్కానింగ్ అన్నీ అవుతాయి అనుకుంటా. ఇక్కడ మొత్తం దిగేసి ఒక్కొక్కరు 1 by 1 చెక్ చేసుకుంటూ పంపిస్తారన్నమాట. ఇక్కడే బాగా టైం పడుతున్నట్టు. కానీ చాలామంది ఉన్నారు జనాలు. ఇది ఈ టైప్ కొత్త బస్సులు కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు మొత్తం ఏసీ బస్సులు ప్లస్ ఎలక్ట్రికల్ అన్నమాట. ఇది ఒకటి మంచి డెవలప్మెంట్ అనుకోవాలి. బాగుంది బస్ స్టేషన్. ఫుల్ చెకింగ్ నడుస్తుంది అనమాట. దాదాపు ½ an hour దీనికే పోతుంది. బస్సు ఎక్కిన వాళ్ళంతా దిగేసి లగేజ్ అంతా స్కానింగ్ చేసుకొని మొత్తం చెకింగ్ చేసుకొని అప్పుడు వెళ్ళాలి. మనం బస్ దిగేసి ఇలా చెకింగ్కి వస్తాం కదా. చెకింగ్కి వచ్చిన తర్వాత ఒకవేళ మీకు ఏ బస్ నెంబర్ ఏంటి అనేది మర్చిపోయినా ఏ బస్ అయినా ఎక్కొచ్చు, సప్తగిరి ఎక్స్ప్రెస్ అనేవి. కాకపోతే వాళ్ళు ఫస్ట్ వద్దొద్దనే అంటారు, మీరు ఎక్కేసినా సరిపోతుంది. నా బస్సు కూడా ఏది బస్సు అనేది అర్థం కాకపోతే నేను డ్రైవర్ని అడిగాను, పట్టుకొని ఎక్కేయమన్నాడు. 0303 అని తెలుసురా అని ఆ బస్సు ఎంతసేపటికి కనపట్లేదు. దాదాపు 10 నిమిషాలు నిల్చొని ఉన్నా. నాకు తెలిసి అతను వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా అందుకని చెప్పి ఇంక వేరే బస్సు కోసం ఎలాగో కూర్చొని ఈ బస్సు ఎక్కేసి ఏ బస్సు అయినా ఎక్కేచ్చు, టికెట్ చూపిస్తే సరిపోతుంది వాళ్ళకి. యాక్చువల్లీ డే 3లో భాగంగా మనం కాణిపాకం వెళ్ళాల్సింది. ఇప్పుడు కాళహస్తి తర్వాత నాకు కాణిపాకం వెళ్ళి రిటర్న్ వచ్చే టైం సరిపోదని చెప్పి నేను ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాను. తిరుపతి అనేది అయితే దర్శనం కాదు, మామూలుగా నేను వెళ్ళి 20 years అవుతుంది కాబట్టి ఒకసారి తిరుపతి పైన ఎలా ఉంది ఏంటి నార్మల్ చూసేసి ఒకవేళ ప్రసాదం కానీ అవైలబిలిటీ ఉంటే ప్రసాదం తీసుకుని వెళ్దామని చెప్పి వెళ్తున్నాను అనమాట. అందుకని ఈ తిరుపతిది కూడా ఒక 2-3 minutes ఈ వీడియోలో వస్తుంది. మెయిన్ మన ట్రిప్పుల హైలైట్స్ వచ్చేసరికి 3 ఏవైతే పంచభూతలింగాల్లో ఉన్నటువంటి 3 ఏవైతే ఉన్నాయో ఆ 3 అనేది కవర్ చేసాము.
నెక్స్ట్ వీడియోలో మిగిలిన 2 ఏవైతే మిగిలి ఉన్నాయో అదే చిదంబరం ఒకటి, శ్రీరంగం రంగనాథ స్వామి దగ్గర ఉన్న ఓల్డ్ లింగం వచ్చి అవి కవర్ చేద్దాము. అవి నెక్స్ట్ వీడియోలో పెడతాను. అవి వాటికి కూడా ఆల్రెడీ నేను ప్లాన్ చేశాను అనమాట 2 డేస్లో ఎలా చూడాలనేది. ఇప్పుడు ఓన్లీ ఇది హైలైట్స్. ఫైనల్గా తిరుపతికి వచ్చేసాం. తిరుమల పెద్ద లడ్డు 200, చిన్న లడ్డు 50, వాడే 100. టెంపుల్ నుంచి ఎగ్జిట్ అయ్యి బయటికి రాగానే ఇక్కడ ఒక కొలను ఉంది. నాకు తెలిసి ఇదే పద్మావతి అమ్మవారి ఘాట్ అయి ఉండొచ్చు. ఎగ్జాక్ట్ మనది తెలియదు, ఎందుకంటే ఆల్మోస్ట్ దాదాపు 20 years తర్వాత వచ్చానమాట. దరిద్రం ఏంటంటే మనం టెంపుల్ దర్శనం చేసుకోలేదు. డే 1 నుంచి డే 3 వరకు అయిన ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ అన్నీ వీడియోలో కొన్నిట్లో చెప్పాను, కొన్నిట్లో చెప్పలేకపోయినా. అందుకని డే 1 ఎంత అయింది, డే 2 ఎంత అయింది, డే 3 ఎంత అయింది అనేది ప్రతిదీ డిస్క్రిప్షన్లో ఎంటర్ చేశాను. అవి చూడొచ్చు. ఏవైనా కొన్నిటి మీద ఫోకస్ చేయలేదు, ఏమైనా మిస్ అయినాయి అనిపిస్తే మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి, దాని గురించి చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఆకాశలింగం నటరాజ స్వామి ఆలయం చిదంబరంలో ఉంది. నెక్స్ట్ జలలింగం జంబుకేశ్వర ఆలయం అది శ్రీరంగంలో ఉంది. ప్లస్ దాంతో తంజావూరు అనేవి ఈ 3 వీకెండ్లో ఎలా కవర్ చేయాలని చూద్దాం. ఆ 3 చేస్తే మనకు 5 పంచలింగాలు అయిపోతాయి. ఇది ఫ్రెండ్స్ ఇంతటితో ఈ ట్రిప్ హైలైట్స్. నెక్స్ట్ మనం నెక్స్ట్ ట్రిప్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.